నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్. నాకు 65 సంవత్సరాలు, రిటైర్డ్. మరి నా కూతురు కోసమని గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పోరాటం చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో కూడా నేను ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో వెళ్ళేటప్పుడు కారు కింద వంటే ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6,000 చేసిండు. ఈనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఆనాడు కూడా కారు కట్టబట్టి అయ్యా పొట్ట మీద కొట్టకు, ఈప్ మీద కొట్ట అంటే ఈప్ మీద కొట్టారా బాబు, పొట్ట మీద కొట్ట, మీకు 10,000 జీతం చెప్తున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈ ప్రజాప్రభుత్వం అని గెలిపించుకుంటే ఇది మాకే ఎగనామం పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే, మీకు ఇదే మా ధర్నాలో కూర్చుంటే ధర్నాలకి వచ్చి అయ్యా మీ చిన్న కోరిక, మీ పెద్ద కోరిక ఏం కాదు, నేను ఇప్పిస్తాను, నేను వచ్చిన వెంటనే మీకు ఆర్డర్లు ఇస్తాను చెప్పిండు. ఆర్డర్లు మరిచిండు, ఏసీలో అన్నాడు. ఇదే ఎమ్మెల్యేలు 119 మందికి ఎమ్మెల్యేలకు ఇచ్చాము లెటర్లు, మంత్రులకు ఇచ్చాము, మరి ఎమ్మెల్సీలకు ఇచ్చాము. ఇదే కోదండరాము మొన్న కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తోలుకపోయి మాట్లాడితే ఆ హైయెస్ట్ కమిటీ ఉన్నది కాబట్టి ఆ కమిటీ లోపల వీళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో మనము ఇలా బిల్లు పెడదామని చెప్పి అది కూడా తప్పించుకున్నాడంటే, అదే ఎమ్మెల్యేలకు 2,50,000 జీతము, మినిస్టర్లకు జీతాలు, ఎమ్మెల్సీలకు జీతాలు తీసుకుంటున్నారు. కానీ మాకైతే జీతాలు ఇచ్చింది లేదు, డిఏలు ఇచ్చింది లేదు. 3 నెలల నుంచి జీతాలు రాక ఒక్కొక్కళ్ళము మంచికి 2,000 3,000 బాకీ తీసుకొని ఇక్కడికి ధర్నా షోకు రావాల్సి వచ్చింది. అయ్యా ఏంటి నువ్వు చేసేది ఏంది? ప్రజాప్రభుత్వం అన్నది ఉచిత ఫలితాలకే, ఉచిత వీటికే నువ్వు ప్రజాప్రభుత్వము ఉచితంగా పథకాలు పెట్టి అవిటికే డబ్బులు ఇస్తున్నావు. కానీ మాకైతే లేవు. మాకు లేకపోతే మేము ఇయ్యాలో వారం రోజుల నుంచి తిరిగి కాళ్ళు చేతులు చెప్పులు అరిగినాక తిరిగి ఈ ధర్నా షోకులో ఒక్కరోజు ఐజీ గారిని అడిగి పర్మిషన్ తీసుకున్నాం ధర్నా షోక్ కోసం. ఈ ధర్నా షోకులోకి వెళ్ళి ఇక జరిగేది లేదు. ఇది మమ్మల్ని చచ్చినా సరే మేము మా పిల్లలను పక్కకుంచి తల్లిదండ్రుల మా చీనే చచ్చినా సరే కానీ ఆమర నిరాహార దీక్ష కూడా పట్టడానికి నేను సిద్ధమైనాను. ఈ ప్రభుత్వం ఇట్లా అంతకైనా దిగి రాకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లును ముట్టడిస్తా. 3,997 మందిని తీసుకెళ్ళి ఆయన ఇల్లు ముట్టడియడానికి కూడా సిద్ధపడ్డా. ఇది ఎందుకు బాబాయ్, ప్రజాప్రభుత్వమే అంటారు కదా వీళ్ళు. ముఖ్యమంత్రి దగ్గరికి మీ సమస్య తీసుకపోతే ముఖ్యమంత్రి గారు స్వయాన సాల్వ్ చేస్తారు కదా. చేస్తలేడు అయితే లేదు. ఆయనతోని మాటలు కోటలు దాటినాయి, కోటలు తూటాలు పడుతున్నాయి. ఇక అంతే ఉన్నది. ఆయనది ఏమీ లేదు. మాటలు తూటాలు, మాటలు కోటలు దాటుతున్నాయి, పనులేమో తూటాలు పడుతున్నాయి. ఎవ్వి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. వాళ్ళు పేపర్ లీక్ చేసి అవి వేసిన వాళ్ళకు మొన్న ఉద్యోగాలు ఇచ్చిండు. గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మొన్న ఇచ్చిండు. అయ్యా మేము అడుగుతలేము. మాకు అంత పెద్ద జీతాలు అవసరం లేదు. మా పిల్లలకు ఆర్డర్ ఇస్తే మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేక లేరు. మేమంటే చదువుకున్నామో చదువుకోలేమో అది దేవుడు గుర్తు. మరి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే మేము బాగుపడతాం, మా పిల్లలు బాగుపడతారని మేము దానికోసం అడుగుతున్నాం. కానీ మాకేం ₹1,00,000 జీతం కావాలా, 2 లక్షల జీతం కావాలని మేము అడుగుతలేం. మిమ్మల్ని ఎమ్మెల్యేలను చెయ్యు, మినిస్టర్లను చెయ్యని అడగలేం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్కి అయితే దున్నపోతు మీద ఆనబడ్డట్టే. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండు. అని నాకు రెవెన్యూ మినిస్టర్ ఇచ్చిండు. ఇదే రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి మా వాళ్ళు 10 సార్లు పోయిరు. పొర్రా మీరు పోండి అంటాడు. ఏంటి ప్రభుత్వం? ప్రజాప్రభుత్వం ఏడున్నదిగా. ప్రజాప్రభుత్వం కాదు, రౌడీ ప్రభుత్వం అయింది ఇది. ఈ రౌడీ ప్రభుత్వాన్ని ఇదే ధర్నా చౌక్ నుంచి అలా మెడలు వంచి ఆర్డర్లు తీసుకోకపోతే నేను చెలిమేలోడు అంశంలో ఉంటాలేను, నేను నిజామాబాద్ జిల్లాలో ఉంటాలేను. ఇక దీనికి సానుకూలంగా స్పందించి ఇయ్యాలనో రేపో మాకు ఆర్డర్ ఇచ్చేటట్టు ఎత్తడా చేయని, లేకపోతే 3,900 మంది ముసలోళ్ళని తీసుకొచ్చి కూర్చుండి 1 నెల రోజులు కానీ 15 రోజులు కానీ ఈయన దీక్షలో కూర్చుంటా.
ప్రభుత్వాన్ని సవాల్ చేస్తారా? సవాల్ చేస్తున్నా, పక్కా సవాల్ చేస్తా. వాడిని వదిలేయలేదు. ఎవరినైనా మాకు ఉద్యోగాలు వచ్చిందాక వదిలేది లేదు, అలా పక్కకు ఇడిసబెట్టేది లేదు. దీనికి హెచ్చరిక. దయచేసి మీడియా మిత్రులు మీరందరూ ముఖ్యమంత్రి గారికి చేరేటట్టు చెయ్యండి అని నా విజ్ఞప్తి. ప్రజాభవన్లో కంచెలు తీసేసినాం, ప్రజలకి విముక్తి కల్పించినాం. మాది ప్రజాప్రభుత్వము, ఎట్లాంటి సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మా సహచర మంత్రులు మేము అందరం కలిసి దాని మీద సమీకరణ చేసి మీ సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పిండుగా ఇదే ముఖ్యమంత్రి. ఆడికి కూడా పోయినాం, ప్రజాభవన్ కూడా పోయినాం. ఏదో అప్లికేషన్లు ఇచ్చేటోళ్ళు అనుకొని లోపలికి తోలేసిర్రు, మళ్ళీ బయటకు తోలుకొచ్చిర్రు. మీడియా పాయింట్ దగ్గర మేము మాట్లాడినాం, అయ్యా ఇదేనా ప్రజాప్రభుత్వము? ఏ అధికారి ఉన్నాడు? అంత పిటిషన్ ఇచ్చేటోళ్ళు మాయసుంటోళ్ళు వీఆర్ఎల్ వస్తే మమ్మల్ని కూడా నూకుతా అంటే మమ్మల్ని నూకుడు కాదు, ఇవాళ అరెస్ట్ చేస్తారా? ఎవరిదని ఒక్కటి పారం పోయినా సరే కానీ నేను ధర్నా చౌక్లోకి వెళ్ళని నేను మొండిగా వాదించి మీడియా ముందట 20 నిమిషాలు మాట్లాడినా. ఇది ఇప్పటికి చెప్తున్నా, నేను దీన్ని వదిలేది లేదు. ఇదే ధర్నా చౌక్లో అమర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమున్నా. నేను నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చిందాక నేను పక్క కొయ్యలేదు, వాళ్ళని నిడిచబెట్టలేదు కాంగ్రెస్ వాళ్ళని. ఇది పక్కా. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి ఈ వేదిక నుంచి అయ్యా ఈ 2 రోజులలో మాకు ఆర్డర్లు రిప్పిస్తావా? నీ స్థానికంగా ఉన్న రెవెన్యూ మినిస్టర్ను పిలుచుకొని, సీసీఎల్ఏల మన నవీన్ మిట్టల్ని పిలుచుకొని, సబితా మేడంని పిలుచుకొని నువ్వు వాళ్ళకు ఫైల్ తెప్పించుకొని సంతకాలు పెడితేనే మంచిగా ఉంటుంది. అది పెట్టలేవనుకో ఇక ధర్నాకు ఖచ్చితంగా ఇదే ధర్నా చౌక్లో కూర్చుండడానికి సిద్ధపడతా. దీన్ని మీరు మీడియా మిత్రులు దయచేసి ఇది ముఖ్యమంత్రి గారికి ఏరేటట్టు చెప్పాలని నాకు కోరుచున్నాను. నాగరాజు, మాది నారాయణపేట జిల్లా నర్వ మండలం. అయ్యా ముఖ్యమంత్రి, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చనిపోయిన వీఆర్ఏ వారసులమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాన్నలు, మా తాతలు గత సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 రూపాయల వేతనంతో కూడా పనిచేసిండ్రు. పనిచేస్తూ విధుల్లోనే మరణించిండ్రు. కానీ ఇప్పటికి కూడా గత 15 నెలలుగా కూడా గత ప్రభుత్వం జీవో 81 తీసుకొచ్చి గత ప్రభుత్వం 81 జీవో తెచ్చి అప్పట్లోనే వీఆర్ఏ నియామకాలు చేపడతాము, కారుణ్య నియామకాలు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. మేము సమ్మె చేస్తున్నప్పుడు కూడా మీరు మా సమావేశాల దగ్గరికి, మా టెంటుల దగ్గరికి, మా ధర్నాల దగ్గరికి మీరు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మీకు వీఆర్ఏలు అందరూ కూడా వీఆర్ఏల సమస్యల్ని పరిష్కరిస్తాం, కారుణ్య నియామకాలు చేపడతామని చెప్పేసి మీరు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా కారుణ్య నియామకాలు మీ అక్కని మీరు చెప్పిండ్రు. 2-3 రోజులకు ముందు కూడా కొల్లుల పండుగ పేరుతో మీరు రవీంద్ర భారతిలో చేపట్టినటువంటి కార్యక్రమంలో మీరు కారుణ్య నియామకం అనేది ఉద్యోగుల జన్మహక్కు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ మేము 15 నెలలుగా వేచి చూస్తున్నాం మాకు ఆర్డర్లు ఇప్పిస్తారని. కానీ ఇప్పటిదాకా కూడా మా గురించి మీరు ఆలోచించడం లేదు. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే మా ఫైల్ తెప్పించుకొని మా సమస్యల గురించి మీరు పరిష్కరించి వెంటనే విధుల్లో చనిపోయినటువంటి వీఆర్ఏల సమస్యలను కారుణ్య నియామకాలు చేపట్టాలని, అదేవిధంగా జీవో 81 కంటే ముందు చనిపోయినటువంటి వీఆర్ఏలకు కూడా మీరు కారుణ్య నియామకాలు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సరే, ఇదే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదన్న? మరి గతంలో మీ సమస్య గురించి మాట్లాడింది, ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 10 నెలల నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నారు. మేము అనేక సార్లు కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, తహసీల్దార్లకు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అంతమంది అధికారులకు, ఎంతమంది ఉంటే అంతమంది అధికారులకు మేము సమస్యను విన్నవించినాము. కానీ స్పందన రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మాపై దయతలిచి జీవో 81 కంటే ముందు చనిపోయినటువంటి వీఆర్ఏలకు, విధుల్లో మరణించినటువంటి వీఆర్ఏ వారసులకు కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా సంబంధిత మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, సీసీఎల్ఏ అధికారులకు మేము విన్నవిస్తున్నాం. పాండు, షాబాద్ మండల్, రంగారెడ్డి. మా నాయన పేరు మీద ఉంది. అదే సమస్య సార్. ఇది ఏంటంటే పోయిన ప్రభుత్వము 61 వారసులకు ఉద్యోగాలు ఇస్తానని
అప్డబెట్టు మొత్తం ఆస్తి పంపకాలు అవన్నీ చెప్పిర్రు. ఇప్పుడు ఉన్న భూమిని అన్నదమ్ములకు ఇచ్చేసినాం. పైసలు కానీ భూమి లేని వాళ్ళు పైసలు కానీ ఇచ్చుకోరు, 1,00,000 2 లక్షల వాళ్ళకి ఇచ్చుకోరు. ఇచ్చుకొని ఇప్పుడు ఉన్న అమ్మ నాయనను నీకు ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి అమ్మ నాయనను మా మీదే వదిలేసారు. ఉద్యోగం మా మీదే. ఇప్పుడు రోజు సారేమో ఊక్కుంటాడు, పొద్దుగాల 9 గంటల డ్యూటీ కూర్చుకుంటే రాత్రి 12 కావచ్చు 1 కావచ్చు ఇంటికి పోయే వరకు. మాకు ఇక ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగం చేయాలి, చేయకపోతే నిన్ను సస్పెండ్ చేస్తా, మీ నాయనకు ఉద్యోగం రాదు, మీ నాయన నీకు రాదా అని చెప్పి సార్ల ఒత్తిడి. 11,000 జీతంలో కుటుంబాన్ని పోషించగలుగుతారా ఏ ఉద్యోగం అయినా? మీరు అర్థం చేసుకోండి సార్. ఇక మరి ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఇది ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వము, ఎందుకంటే ప్రజల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తానే సంకల్పం కూడా చేసింది కాబట్టి మా టెంట్ కిందకు వచ్చి హామీ ఇచ్చిండు సారు రేవంత్ రెడ్డి సార్ కూడా. ఇస్తుందనే తోటి ఈ 18 నెలలు కాలయాపన చేసినాము. మేము కలవని మంత్రి లేదు, కలవని ఎమ్మెల్యే లేదు, అందరినీ కలిసినాము. అందరూ కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నాము. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా ఏం గ్యారంటీ లేదు. ప్రజాప్రభుత్వం నువ్వే చెప్తున్నావు, ఇంకా అయితే లేదు. మరి అయితే లేదు, ఏం చేయాలి మళ్ళీ? ఇంకెట్లా చేయాలి? ఇంకెట్లా చేస్తే ప్రజాప్రభుత్వం అవుతుంది? అదన్న మళ్ళా వద్దురా బాబు మీరు ఏది చేయకుండా మీకు రాదు అని అంటే ఏ సావన్నది వస్తాము, ఏ బతుకన్నా బతుకుతాము. అంతే నేను చెప్పండి. మీరే కదా ఓట్లేసి గెలిపించుకున్నారు కాంగ్రెస్. అదే చేస్తారని గెలిపించుకున్నాం. మళ్ళా చేస్తుంది కదా 10 రోజుల, ఎంత చెప్పు కాదు మీకు 10 రోజుల. నేను సీఎం అయితే 10 రోజుల్లో చేస్తానని ఆయన్నే మాటిచ్చిండు. అప్పుడు మాటిచ్చిండు. ఇప్పుడు 10 రోజులు పోయి మేము టెంట్ కిందకి వచ్చి దాన్న కాడనే ఇచ్చిండు. అటువంటి 10 రోజులు పోయి 18 నెలలు అయినా కూడా మాకు ఎటువంటిది ఏం చెప్పడం లేదు, ఏం హామీ ఇస్తలేడు. చూద్దాము చేద్దాం. సరే మీరు వద్దురా బాబా అన్నా కూడా సరే మా బతికేదో బతుకుతాం ఎట్లన్నా, మరి అదైనా చెప్పాలి కదా. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, మరి నిజంగా ప్రజాప్రభుత్వమేనా? మరి ఏం చెప్తారు? ఇక నేనేం చెప్పాలి సార్? ప్రజల ప్రభుత్వం ప్రజలు చెప్తారు. ఇక ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలు ఓట్లు వేసారు కాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారు. మరి కాలేదు. మరి మాకు 10 రోజుల్లో ఇస్తామన్నారు కదా. అటువంటి 10 రోజులు పోయి 18 నెలలు 2 సంవత్సరాల వరకు కూడా వస్తుంది. రేవంత్ రెడ్డిని మేము కోరుకునేది ఒక్కటే సార్, మీరు పెద్ద మనసుతోటి మాకు దయదలిసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలి. ఎందుకంటే మా కుటుంబ పోషణ గడవదు కాబట్టి మేము చిన్న ఉద్యోగాలం, మేము పెద్ద అడ్జస్టోళ్ళం కాము. మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలి. దయచేసి మీకు మనవి చేసుకునేది అది ఒకటే. మాది రంగారెడ్డి డిస్టిక్. మీ పేరు? మా పేరు భీమా. ఎక్కడి నుంచి? రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చినాం. మేము వీఆర్ఏనే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మా నాయన డ్యూటీలో చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నా చనిపోయినా కూడా ఆడ నైట్ మొత్తం తెల్లారు కావాలి ఉండి కూడా మేము మస్తు చేసినాము. 2 సంవత్సరాలకు మాకు కేసీఆర్ జీవో ఇచ్చిండు 81-85 జీవో అని. దాంట్లో 20,555 మంది ఇచ్చి 16,750 మంది వాళ్ళ రెగ్యులరైజేషన్ చేసిండు. అందులో మా 61 వీఆర్ఏ వారసులు 3,797 మందికి ఇస్తాము అని చెప్పి ఆపేసిండు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అని మొత్తం కాలయాపననే చేస్తున్నారు తప్ప మాకు ఏదో ఒక ఆర్డర్ జీవో ప్రకారం ఇస్తావా, నువ్వు ఏమి ఇస్తావా, బేసికెళ్ళి ఇస్తావా, ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చి అంటే మేము ఏడికి పోయినా కూడా మాకే మేము నైటు మాకు ఆర్డీఓ ఆఫీస్ కానీ కలెక్టరేట్ కానీ తోలుతున్నారు. మాకు మార్గం మధ్యలో ఏమైనా అయినా మాకు ఎవరు గ్యారంటీ షూరిటీ ఎవరు? మా పేరు మీద ఆర్డర్ లేదు, మా నాన్న పేరు మీద ఆర్డర్ ఉన్నది. మా పరిస్థితి ఏంది? మాకేదో ఆర్డర్ ఇవ్వండి సార్ అని తిరగని మంత్రి లేడు, తిరగని ఎమ్మెల్యే లేడు, తిరగని ఆఫీసర్ లేడు. ప్రతి ఒక్కరి దానికి పోయినప్పుడల్లా ఏం చెప్పేది, మీకు ఇస్తాము కొద్దిగా ఓపిక పట్టండి, అవుతున్నది ఇప్పుడే అవుతున్నా, ఈ నెల అవుతున్నది, ఈ పండుగ అవుతున్నది, దసరాకి అవుతున్నది, దీపావళికి అవుతున్నా అని మాటల కాలయాపన తప్ప మాకు ఏ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అయినా కూడా మాకు ఏది హామీ ఇస్తలేదు. ముఖ్యమంత్రిని కూడా కలిసి మా పెద్దలు కలిసి కూడా మీ పని మీదే ఉన్నాం. మేము పోయినప్పుడల్లా మీ పని మీద అయిపోతుంది పోండి, ఇక అయిపోతుంది పోండి. ఏమన్నా ధర్నా చేద్దాము అన్నప్పుడు ఆగుండి మళ్ళీ మీరు ధర్నా చేస్తే మీరు ఇబ్బంది పడతారు. చూడండి, మీరు ధర్నా చేస్తే మీరు వచ్చే జాబ్ కూడా ఇవ్వం మీకు అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎంతగానో ఓపిక పట్టినాము, ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదు. మేము ధర్నాకైనా ఏడ కూర్చోనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి ఖబర్దార్, మాకు ఉద్యోగాలు ఇస్తావా, మేము ఏడికైనా నువ్వు నడి రోజులైనా మేము సమ్మె చేస్తాం, ఏ దానికైనా రెడీ ఉన్నాం.
రేవంత్ రెడ్డి సార్ దయచేసి మా మీద దయ ఉంచి మాకు ఉద్యోగాలు తొందరగా ఈ అసెంబ్లీ సమావేశాల ముందే ఇస్తామని ఆశిస్తున్నాం సార్. అదే మరి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు సంవత్సరానికి, మీకు ఎన్ని ఉద్యోగాలు కావాలి అసలు వాస్తవానికి? 2 లక్షల ఉద్యోగం మా ఉద్యోగం మాకు ఇమ్మన్నా సార్, మేము కొత్త ఉద్యోగం మేము కల్పించి ఇవ్వట్లేము. ఆల్రెడీ జియో 85 ప్రకారం మాకు 3,900 మా పాత ఉద్యోగమే అది. కాకపోతే మాకేమన్నా దాంట్లోకి ఏమన్నా జీతం ఇప్పుడు 11,000 ఇస్తున్నాడు మాకు, దాంట్లోకి ఇంకొక 11,000 ఇస్తావా, ఇంకో 15,000 ఇస్తావా? మా కొత్త ఉద్యోగం కాదు కదా సార్. నువ్వు మా ఉన్న పాత ఉద్యోగాలనే ఇస్తలేవు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఏడిస్తారు సార్. కొత్త ఉద్యోగాలు ఏడిస్తున్నాడు ఆయన, ఉన్న మా ఉద్యోగం కూడా వీక్తున్నాడు, కొత్త ఉద్యోగాలు ఏడిస్తున్నాడు. ఉన్న ఉద్యోగాలు కూడా వీక్తున్నా, ఉన్న ఉద్యోగాలు కూడా వీక్తున్నాడు, ఇంకేమున్నది? ఉన్న ఉద్యోగాలను కరెక్ట్ చేయమని సార్. కొత్త ఉద్యోగాల తర్వాత 50,000 ఉద్యోగాలు ఇచ్చారట, ఇంకా కూడా ఇస్తారట, 60,000 ఉద్యోగాలు ఇస్తారట. 50,000 ఉద్యోగాలు లేవు సార్. ఇప్పుడు మా ఉన్న ఉద్యోగానికి మాకే గ్యారంటీ లేదు. 50,000 ఇచ్చినప్పుడు మా 4,000 54,000 అయితే కదా సార్, ఇంకా ఆయనకే గొప్ప పేరు వస్తుంది కదా సార్. మా కొత్త ఉద్యోగం అనుకో, ఇది కూడా 54,000 అయితే కదా సార్. మరి 50,000 ఇచ్చినప్పుడు ఆయనకి ఇంకా ఎక్కువ పేరు వస్తుంది కదా సార్. మా ఇట్లా చేస్తుంటే మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీని మీరు దగ్గరుండి గెలిపించినాం. మాకు కాంగ్రెస్ మంచిగా చేస్తా అని దగ్గర నుండి గెలిపించుకున్నాము. గెలిపించుకున్నందుకు శిక్ష అనుభవిస్తున్నాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఏది సార్, ఇప్పుడు 19 నెలల నుంచి వెళ్ళి ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అని మమ్మల్ని తిప్పుకుంటున్నారు. మాకు ఎండలో పట్టుకే ఇప్పుడు రానికే మాకు 3 నెలలు 10,000 జీతం కూడా రాలేదు. 3 నెలలే ఆ జీతం కూడా వస్తలేదు. మా సంసారాలు, మా పిల్లలు, మా భార్య పిల్లలు, ఇప్పుడు అమ్మ నాయన శాత కాకుండా వాళ్ళని ఎవరు పోషించాలి సార్? ఇంటికాడ అన్నదమ్ములకు ఆ దగ్గర భూమి అట్లా ఎకరా భూమి రాసిచ్చినాము వాళ్ళకు. మేము అట్లా అది లాస్ అయినాము, ఇట్లా ఇది లాస్ అయినా, ఉద్యోగం లేదు. మరి ఏమైనా సార్ ఇప్పుడు ఇంకా మేము ఏం చేయాలి? ఏమన్నా మరి అసెంబ్లీ కాడికి పోయి ఏమన్నా పోయి సూసైడ్ చేసుకోవాలన్నా మరి మేము అందరం వీఆర్ఎల్ ఇట్లా పోయి సూసైడ్ చేసుకున్న పరిస్థితి మరి ఏంది సార్? ఇప్పుడు ఇవ్వాలి సార్. మా ఉద్యోగాలు మాకు ఇవ్వట్లేము, మేము వేరే కొత్త ఉద్యోగాలు కల్పించి ఇవ్వట్లేము. ఆల్రెడీ జీతం ఇస్తున్నాడు, 11,000 జీతం ఇస్తున్నాడు. అందులోకి ఇంకో కొంత కలిపి మా పేరుని ఆర్డర్ ఇచ్చి వారసత్వంగా వచ్చే ఉద్యోగమే కదా సార్ అది. మా తాతలు చేసిండ్రు, మా నాయన చేసిండ్రు, మా ముత్తాతలు చేసిండ్రు, మేము కూడా చేస్తున్నాం. మేము కూడా 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాం. చెవమున ఆడిపోయినాం. 12 గంటలకు ఆఫీసర్ ఏదైనా నైట్లో పెన్నం పక్కన వండుకున్నప్పుడు ఫోన్ చేస్తే కూడా మీ ఊళ్ళో ఏమో చేస్తున్నట్ట కదా తెలుసుకోండి లేచిపోయి అలా సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. మేము ఉంటేనే ఏదైనా కూడా ఇస్తాం, లేకపోతే ఎవరు ఇయ్యరు కదా సార్. అటువంటిది మాకు ఎందుకు ఆపుతున్నాడు అని మాకే అర్థమైతలేదు. ఎందుకు ఆపుతున్నాడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు ధర్నా చేసినప్పుడు వచ్చినట్టు మద్దతు తెలిపిండు. మేము మా గవర్నమెంట్ వచ్చినాక మీకు గ్యారంటీ, మీకు ఉద్యోగాలు ఇస్తాము అని ఆయన కూడా వచ్చి మద్దతు తెలిపిండు. అటువంటి వాడు ఇప్పుడు సపోర్ట్ చేయకుండా కూర్చున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు ఆయనకు అన్ని అధికారాలు ఉన్నాయి. ఇప్పుడేం అడ్డం ఉన్నది? ఇంతకుముందు అంటే ఆయన అధికారం లేకుండా ఇప్పుడు అడ్డం ఉండే. నేను అధికారంలో వచ్చినప్పుడు నేను అన్ని చేస్తా, మీకు ఇస్తా అని చెప్పాడు. మరి ఇప్పుడేం అడ్డం ఉన్నది? ఇప్పుడు మాకు ఇవ్వచ్చుగా. మా ఉద్యోగం మాకు ఇవ్వట్లేం, మా నాన్న ఉద్యోగము మాకు ఇవ్వట్లేం. కొత్త ఉద్యోగం కల్పించి ఇవ్వట్లేం. మేము మా నాన్న ఉద్యోగమే ఇవ్వమంటున్నాం. దానికి ఏనికే ఆయనకి అంత బాధ ఏమున్నది? మాకు పెద్ద లక్షలు, ఇప్పుడు వాళ్ళు లక్షల జీతాలు తీసుకుంటే వాళ్ళకు ఇవ్వట్లేము. మేము అంటే 20,000 30,000 ఇస్తారు కదా సార్ జీతము. మా జాబ్ మాకు ఇవ్వమంటున్నాం. మేము వేరే ఉద్యోగం కొత్త ఉద్యోగం మీరు సార్ అని చెప్తలేము. ఆల్రెడీ మళ్ళీ సర్వీస్లోనే ఉన్నాం, సర్వీస్ చేస్తూనే ఉన్నాం. సర్వీస్ పక్కకున్న సర్వీస్ చేస్తూనే ఉన్నాం. సర్వీస్ ఉద్యోగం చేస్తూనే ఉన్నాం. మా నాన్న చేతనే వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు. చేతనే వాళ్ళు ఆల్రెడీ మేము అన్ని ఇచ్చినాం కదా సార్. మా కాగితాలు మొత్తం ఇచ్చినాం. అప్పుడే అవి మొత్తం ఇచ్చా మేమే ఇస్తాం. మా సార్లు కూడా మమ్మల్ని పిలుస్తున్నారు. వాళ్ళ చేతగాదు బాబు మీరు రాడంటే సార్ మా పేరుని ఆర్డర్ లాంటి కూడా వచ్చేటప్పుడు వస్తేమో అని ఇదే. కానీ అది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వస్తుంది. ఈ టైం అన్నా వేయాలి. మీకు 1 నెలకు వస్తుంది, 15 రోజులకు వస్తుంది. మీరు ధైర్యంగా చేయండి అని ఒక హామీ కూడా అందిస్తలేరు. ఎట్లా చేయాలి మేము? ఏం చెప్తావు రేవంత్ రెడ్డి సార్, నీ ప్రభుత్వంలో మాకు ఉద్యోగం వస్తుందని మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించినాము. దయచేసి మాకు ఈ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే మా పేరు మీద ఆర్డర్లు ఇస్తాము, మా ఉద్యోగాలు ఇస్తామని సభాముఖంగా మీడియా ముఖంగా తెలుపుతున్నాను. షాద్నగర్ నియోజకవర్గం కొందూరు మండలం మాది. మేము గత ప్రభుత్వం మా కేసీఆర్ ప్రభుత్వం మేము 80 రోజుల దీక్ష, మా నాన్న వాళ్ళు 80 రోజుల దీక్ష రోడ్లపైన కూర్చొని 80 రోజుల దీక్ష చేస్తే మాకు 81, 85 జీవో ప్రకారం విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ దీక్ష చేసినప్పుడు ఆ దీక్షలో మాకు మొదటిగా మద్దతు తెలిపింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులే, రేవంత్ రెడ్డి, వీళ్ళందరే మాకు ఆ రోజు మద్దతు తెలిపి మీ దీక్ష కరెక్టే, మీకు మేము అండగా నిలుస్తాం, మీ పోరాటం చేయండి అని చెప్పారు. మేము పోరాటం చేసిన తర్వాత దానికి సంబంధించి జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో భాగంగానే
మాతోటి ఉన్న విఆర్ఏలు 61 బిలో విఆర్ఏ వాళ్ళందరూ వివిధ డిపార్ట్మెంట్లో వాళ్ళ విద్యార్థులను బట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఒక 61 విఆర్ఏ వారసులకు మాత్రమే ఈరోజు వరకు ఎటువంటి ఉద్యోగం లేకుండా 18 నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. శాంతియుతంగా తిరగడం అంటే ఎప్పుడు మేము పెద్ద ధర్నాలు ఏం చేయలేదు. మేమేమనుకున్నాం, రెవెన్యూ వ్యవస్థకి పట్టుకొమ్మలే విఆర్ఏలు కాబట్టి మన విఆర్ఏ వ్యవస్థ పట్ల గవర్నమెంట్కు ఖచ్చితంగా సానుకూలంగానే ఉంటుంది. ఒక చెట్టు తన కొమ్మలన్నీ కొట్టేసుకోదు కదా నీడ కోసము, అలాంటి విధంగా మనకు ఉంటుందని చెప్పేసి మనకి ఇస్తుందని చెప్పేసి మేము ఏ విధమైన ధర్నాలు కానీ ఏం చేయలేదు. మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఇక్కడ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని కూడా మేము ఏ రోజు అనుకోలేదు. కానీ 18 నెలల నుంచి కూడా మేము చాలని జీతాలతోని మా నాన్నకు వచ్చి ఆ 10,000తోని మా ఫ్యామిలీ పోషించుకోలేక అప్పుల బారిన పడి మా ఇంట్లో మేము అన్నదమ్ముల్లో ఉంటే వాళ్ళకు మేము సెటిల్మెంట్లు చేసుకొని ఆ అప్పులు కట్టుకోలేక మిత్తులు కట్టుకోలేక నా దండలు పడి మా విఆర్ఏ వారసులు కానీ ఈ ఘోరమైన పరిస్థితి చూడలేక మా ఫాదర్స్ కూడా చాలామంది చనిపోవడం జరిగింది ఇప్పటి వరకే. దాని గురించి అని మేము ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేయాలి, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం కూడా మాకు ఏదో మేము విఆర్ఎల్గా చూసి ఈ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నా అంటే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని మేమెందుకు ఇంప్లిమెంట్ చేయాలి, వారసులకు మేమెందుకు ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటుండేమో. కానీ ఇది గత ప్రభుత్వం ఇచ్చిన జీవో కావచ్చు, కానీ మేము నిజాం పాలన నుంచి కూడా ఈ ఉద్యోగం చేసుకుంటూ వస్తున్నాము. 3 రూపాయల జీతం నుంచి కూడా మా తాత వాళ్ళు, మా తాత తర్వాత మా నాన్న వాళ్ళు, వాళ్ళ తర్వాత మేము కూడా చదువుకుంటూ మా విద్యార్హతలతో ఉండాలి అని చెప్పేసి మనకు కూడా తెలివి ఉండాలి, అన్నీ ఉండాలని చదువుకుంటూ మేము కూడా మా నాన్నతో పాటు ఉద్యోగం చేయడం జరిగింది. మా నాన్న ఆ రోజు నుంచి కూడా మా నాన్న వాళ్ళు చెప్పేటోళ్ళు, అరే మీకు ఇందులో అనుభవం ఉండాలి, నువ్వు ఏ ఉద్యోగం కోసం తిప్పలవలసిన అవసరం లేదు. మా నాన్న నాకు ఇచ్చిపోయిండు, నేను నీకు ఇచ్చిపోతారా? ఈరోజు నేను 300 జీతానికి ఉద్యోగం చేస్తుండొచ్చు, కానీ కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, ఖర్చులు మారుతున్నాయి, దానికి తగ్గట్టు మన జీతం కూడా పెరుగుతుంది, నువ్వు దీంట్లో బాగుపడతావు, మనకు మంచి పేరు ఉంటుంది ఊళ్ళో కూడా, విఆర్ఏ అంటే మంచి గౌరవం ఉంటుంది ఊళ్ళో, కాబట్టి నీకు మంచి ఉద్యార్హత తీసుకొని దీంట్లోనే నువ్వు పనిచేయడం మంచిది బిడ్డ అని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము మండల స్థాయిలో ప్రతి అధికారికి రెస్పాన్స్ అయ్యి ఏ అద్దమ్మ రాత్రి ఫోన్ చేసినా కూడా కాదు సార్ అని చెప్పకుండా 300 జీతాన్ని కూడా నైట్ 12 గంటలు నైట్ పగలు ఎవరైనా శవం చనిపోయి ఉంటే కూడా రోజుల తరబడి అక్కడనే మేము వెయిట్ చేసి ఒక మున్సిపల్ వాళ్ళగా మేము అట్లా పని చేసి కష్టపడ్డాం. మేము దానికి ఫలితంగానే మాకు జీవో వచ్చింది. ఆ జీవోనే ఇప్పుడు మేము మా పైన ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్తున్నాము. వేరేది ఏం గొంతెమ్మ కోరికలు మేమేం కోరడం లేదు. మాకు వేరే పెద్ద ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము మహాధర్నాలు ఏం చేయడం లేదు. మాకున్న జీవోనే మాకు ఇచ్చి మా ఉద్యోగం మాకు కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని కోరుకుంటా ఉన్నాం. ఫైనల్గా మీ పడుతున్న ఆవేదన చెప్తా ఉన్నారు, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు నిరసనలు తెలుపుతా ఉన్నారు, మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న? విఆర్ఏ వ్యవస్థని ఎందుకు చులకనగా చూస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదంటే వస్తుంది, మేము ప్రభుత్వంలో ఒక కొత్త మార్పు తేవాలనుకుంటున్నాము. ధరణిలో కూడా లోటుపాట్లు ఉన్నాయి, ధరణిని సరి చేస్తాము. విఆర్ఓ వ్యవస్థని గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయింది, గందరగోళం అయిపోయింది. దాన్ని మేము మళ్ళీ పునరుద్ధరించాలనుకుంటున్నాము, ఒక మార్పు తెచ్చి మీ భవిష్యత్తు మార్చాలనుకుంటున్నామని గత ప్రభుత్వం 18 నెలలుగా ఎవరి దగ్గరికి ఉన్నా ఇదే మాట చెప్పడం జరుగుతుంది. మేము ఆ ఆశలో ఏం చేస్తున్నాం, ఏమో చేద్దాం అనుకుంటున్నాడు, వ్యవస్థను మారుస్తాడు, మన జీవితాలు బాగుపడతాయి, జీవితాలు మారుస్తానని చెప్తున్నా అని చెప్పేసి ఆయన చేస్తాడు. ఈరోజు అవుతుంది, రేపు అవుతుంది, ఉగాది, సంక్రాంతి, దసరా పండుగలకు, అసెంబ్లీకి, సమావేశాలకు, క్యాబినెట్ మీటింగ్లకు అన్నిటికీ వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. కానీ 18 నెలల నుంచి ఇంకా ఎంత ఓపిక పడతాం మనము? ఓపిక లేదు, బతికే పరిస్థితి లేదు. మా ఆర్థిక భారం చాలా ఘోరం అయిపోయింది. మేము ఆఫీస్లో మా తోటి పనిచేసినటువంటి విఆర్ఏలు జూనియర్ అసిస్టెంట్లుగా రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి పనిచేస్తుంటే మమ్మల్ని మా వాళ్ళు చులకన చూసే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు మేము అసిస్టెంట్లుగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి మాకు త్వరితగతిన మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. చెప్పండి అన్న, ఏంది అసలు విఆర్ఏలకు సంబంధించి చాలా రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అంటూ ఉన్నారు. మీరు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఇక్కడికి రావడం జరిగింది, ఏం చెప్తారు? ఈ విఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్కు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆర్గనైజేషన్గా ఎంఆర్పిఎస్ తరపున పూర్తి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. మద్దతునే కాదు, విఆర్ఏల న్యాయబద్ధమైన ఈ పోరాటంలో ఎంఆర్పిఎస్గా మేమంతా కూడా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా మేమంతా కూడా భాగస్వామ్యం అవుతాం. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇస్తూ విఆర్ఏలకు న్యాయం చేస్తాం, విఆర్ఏలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డ్ అసిస్టెంట్గా వివిధ రకాలుగా 16,000 పైచులకు మందికి ఉద్యోగాలు కల్పించిండు.
కానీ 3797 మందికి మాత్రము ఉద్యోగాలను ఆపడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు 61 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు అని చెప్పి ఆపారు. కానీ తరతరాలుగా అతి తక్కువ జీతాలకు ఒక మల్టిపుల్ పనులు నిర్వహించినటువంటి వాళ్ళు వీఆర్ఏలు. వాళ్ళ నోటికాడి ముద్దను వాళ్లకు కల్పించాల్సినటువంటి ఉద్యోగాలు ఆపడం అనేది ఈ పాలకులకు సరైనది కాదు. కనుకనే ఇవాళ ప్రజా సంఘాలుగా అందరూ కూడా మా పూర్తి మద్దతును వీఆర్ఏ కుటుంబాలకు తెలియజేస్తున్నాము. తక్షణమే వాళ్ళకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ప్రజాప్రభుత్వం అని చెప్తుంది, నువ్వు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది. మరి వీఆర్ఏ వారసులకి ఇవ్వవలసినటువంటి ఉద్యోగాలు గత ప్రభుత్వమే జియో ఇచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు. ఎట్లా చూస్తారు? అంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వము 3000 ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉంది. సో వాస్తవానికి ప్రజాపాలన అని ఒకవైపు చెప్తూనే ఇక్కడ గతంలో చేసినటువంటి అసంపూర్తిగా కేసీఆర్ గారు చేసినటువంటి పూర్తి చేయడానికే ముందుకు రావట్లేదు. ఇప్పుడు 81 జీవో 85 జీవో అనేది ఇప్పటిది కాదు, 2023కు సంబంధించింది. వాళ్ళకు జీతాలు కూడా అతి తక్కువ జీతాలు, వాళ్ళు చేసే సేవ మాత్రం అతి ఎక్కువది. వాళ్ళనే ఆపి ఇంకా 2 లక్షల ఉద్యోగాలు మేము ఫిలప్ చేస్తాము, మాది ప్రజాపాలన అని చెప్పడంలో అసలు మాటలు ఒకటి, ఈ చేతల విషయంలో ఒక రకంగా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క విధానము. పొంతన లేదు. కాబట్టి వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్, వాళ్ళకి ఇచ్చే జీతము అతి తక్కువ జీతము, వాళ్ళ నుంచి గ్రామ సేవకులుగా మనం పొందే సర్వీసు అతి ఎక్కువమైన సర్వీసు. కాబట్టి తక్షణమే వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉగాది పండుగ తర్వాత నుంచి జీపో గ్రామ పరిపాలన అధికారులుగా ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాంట్లో ఈ 3797 మందికి వీళ్ళు కూడా విద్యార్హతలు ఉన్నాయి, వీళ్లకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చారు. వాళ్ళను రోడ్డు పైన ఉద్యమాలు చేపియడం అనేది ఈ ప్రభుత్వానికి సరైనది కాదు. ప్రత్యేక తెలంగాణ కోసం సాధించిన ఉద్యమంలో మనం సాధించుకున్న రాష్ట్రంగా ఇక్కడ మళ్ళా రోడ్డెక్కి ఇంత పెద్ద ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకురావద్దు. ఈ యొక్క వీఆర్ఏల ఉద్యమంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, పేద వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అందరూ ప్రజలు ఉన్నారు. వీళ్ళ నుంచి అందే సేవ ఎక్కువ కాబట్టి తక్షణమే వీళ్ళందరికీ ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. చాలా సమస్యలు ఇలా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ వీఆర్ఏలు అయితే ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం, ధర్నాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏముండొచ్చు? అదే ఇప్పుడు అంటే పేద వర్గాల పైన వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి కానీ లేకపోతే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వడంలో కానీ ఈ పేద వర్గాల పైన ఒక చిన్న చూపు విధానమే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు ఇందులో చూడండి 90% పైచిలకు అందరూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఉంటారు. ఇవాళ సాధించిన తెలంగాణలో మళ్ళీ అనేక ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, నిరుద్యోగ ఉద్యమాలు, మా కారుణ్య నియామకాలు చేపట్టినాం. వీఆర్ఏ ఉద్యోగం చేస్తూ మరణించినటువంటి ఒక ఉద్యోగి తమ కొడుకులకు తమ వారసులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కనుక తక్షణమే వీఆర్ఏల ఉద్యమానికి అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు ఇవాళ మద్దతు ఇస్తూ ఉన్నవి. వాళ్ళు రాజీ లేని పోరాటం నిర్వర్తిస్తే దాంట్లో ముందు వరుసలో నిలబడి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆర్గనైజేషన్గా మేము ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఏర్పడింది 1 ఇయర్ అవుతా ఉంది. సో మాకు కొంచెం టైం పడుతుంది సెటరేట్ అవ్వడానికి, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మా మీద ఇంత విమర్శలు నెగిటివ్ తీసుకురావద్దు అని చెప్పి ఆలోచించాలంటారు. ఇప్పటికీ వాళ్ళు చేయబట్టి ఇప్పుడు వాస్తవానికి 18 నెలల సమయం అవుతున్నది దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడి. ఇన్ని రోజులుగా ప్రభుత్వం ఏర్పడి కూడా వీళ్ళు వీఆర్ఏలకు ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళు ఇంకా కాలయాపన చేయాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కాడ వాళ్ళ ప్రభుత్వ ఖజానాకు వచ్చే నష్టము కూడా అతిపెద్ద స్థాయిలో, అతిపెద్ద బడ్జెట్ గానే కాదు, వీళ్ళ జీతాలు అతి తక్కువ. అనేక ఉద్యోగాలను ఫిలప్ చేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వము ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి ముఖ్యంగా వీళ్ళ సేవలు ప్రజలకు అవసరము, గ్రామ స్థాయిలో వీళ్ళ సేవలు ప్రజలకు అవసరం కనుక వీళ్ళని ఆపడం అనేది సరైనది కాదు, వీళ్ళ విషయంలో జాప్యం చేయడం అనేది సరైనది కాదు. తక్షణమే ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 81, 85 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇచ్చింది. కానీ ఈ 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ మాకు ఎలాంటి స్పష్టత హామీ ఇవ్వలేకపోతుందన్న. ఎందుకు అని అంటే ఎప్పుడు అడిగినా ఏదో ఒక కారణం చెప్తున్నారు. మా ప్రభుత్వం కొత్తగా వచ్చింది అని కొన్ని రోజులు కాలయాపన చేసారు, దాని తర్వాత వరదలు అన్నారు, దాని తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు అన్నారు, మన ఎంపీ ఎన్నికలు అన్నారు, దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నారు, దాని తర్వాత నానా రకాలుగా కబుర్లు చెప్పుకుంటూ వచ్చింది, కాలయాపన చేస్తుంది. కానీ ప్రభుత్వం స్పష్టమైన హామీ తీసుకున్నది. గత క్యాబినెట్ మీటింగ్లో 6వ తారీఖు స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. జీపీఓగా ఒక అధికారిని నియమించాలి, అది గత వీఆర్ఓలు వీఆర్ఏలను
ఖచ్చితంగా తీసుకోవాలన్న ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకున్నది. కానీ అందులో కూడా మమ్మల్ని గుర్తించలేకపోవడం మాకు చాలా బాధాకరము, దురదృష్టకరం అనే ఒక రకంగా మేము భావించాలి. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ప్రభుత్వాలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను తిరగరాని చోట్ల తిరుగుకుంటా మా సమస్య ఉన్నదని ప్రభుత్వానికి తెలియజేసినప్పటికి కూడా ప్రభుత్వంలో ఆ క్యాబినెట్ మీటింగ్లో మా యొక్క చర్చ రాకపోవడము, జీపీఓగా మాకు అవకాశం ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాము. ఎందుకనంటే మా దాంట్లో కూడా డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ఉన్నతమైన విద్య చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే విఆర్ఏగా అంటే రెవెన్యూ వ్యవస్థలో ఒక 15 సంవత్సరాలుగా మా తండ్రుల స్థానంలో మేము ఉద్యోగం చేస్తున్నాము. అపూర్వమైన అనుభవం మాకు ఉన్నది. అంటే కొత్తగా చేసేదానికంటే ఒక 10,500 జీతము ఆల్రెడీ ఇస్తుంది. వీళ్ళకే ఇంకొక 10,000 12,000 కలుపుకుంటే మేము కూడా ప్రభుత్వం దృష్టిలో నిరుద్యోగులకు ఒక 3,700 మందికి కూడా మేము ఇచ్చినామని మా సంఖ్య కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ప్రభుత్వం చెప్తుంది 50,000 మందికి ఇచ్చినామని. కానీ మాకు కూడా ఇస్తే బాగుంటుందని ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఆ యొక్క సమస్య మా ప్రభుత్వము పట్టించుకోపోసారిగా ఈరోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. గతంలో కూడా 2023లో కూడా 80 రోజుల సమ్మె సుదీర్ఘంగా చేయడం జరిగింది. ఇదే ఇందిరా పార్కు దగ్గర సమ్మె చేస్తే గత ప్రభుత్వం కేసీఆర్ గారు చర్చలకు పిలుచుకొని మా విఆర్ఏ చేసి పెద్దలను తీసుకొని మాట్లాడి జీవో నెంబర్ 81 రిలీజ్ చేయడం జరిగింది. ఈ అందరికీ న్యాయం చేయండి అనే అంశాన్ని చేస్తే ఈ ప్రభుత్వము 2 సంవత్సరాల కాలయాపన చేస్తుంది. దయచేసి ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా కుటుంబాల పట్ల మీరు సానుకూలతను వివరించి మాకు ఆదుకోవాలని వేడుకుంటున్నాము. కదన్నా, మీరు చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు, మేమే దగ్గరుండి కూడా చూస్తూ ఉన్నాము. ఇటు ప్రజాభవన్ కావచ్చు, అటు సెక్రటరేట్ కావచ్చు, అటు గాంధీ భవన్ కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి ఇల్లు కావచ్చు, అన్ని చోట్ల మీరు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు. మా సమస్యను ఆదుకోండి, మా పరిస్థితి ఇదే అని చెప్పుకున్నారు. మరి ఇదే ప్రభుత్వం అది ప్రజాపాలన, ప్రజా సమస్యలు మేము నెరవేరుస్తున్నాము, మా దగ్గరికి ఏ ఇష్యూ వచ్చినా కూడా మేము పట్టించుకుంటున్నాం అంటుంది. మరి మీ ఇష్యూ ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న? ప్రధానంగా ఈ ప్రభుత్వానికి మీరు అన్నది 100 బాళ్ళు కరెక్ట్ అన్న. మా సమస్య న్యాయమైన సమస్య. ఇది ఎవరిదో ఉద్యోగం మాకు ఇవ్వమంటలేము, ఎవరిదో ఒక కొత్త జీవో ఇవ్వమంటలేము. గత ప్రభుత్వంలో జీవోను రిలీజ్ చేసిన జీవోను ఈరోజు ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వాన్ని సానుకూలికంగా మేము అడుగుతున్నాం. కానీ మా యొక్క సానుకూలమైన మంచితనాన్ని వాళ్ళు అలసటగా తీసుకొని చాతగాని వివరంగా వివర్తిస్తున్నారన్న. దయచేసి ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ యొక్క ప్రభుత్వంలో మా యొక్క న్యాయమైన సమస్య గతంలో ఇదే టెంట్ కింద ఇదే ధర్నా చౌక్ దగ్గర రేవంత్ రెడ్డి సార్ గారు, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి మా సమస్య గురించి ఒక 3 సార్లు ప్రభుత్వానికి కేసీఆర్ గారికి తన సొంత లెటర్ మీద వీళ్ళ సమస్యను, న్యాయమైన సమస్య వీళ్ళని పరిష్కరించండి అనేది కోరడం జరిగింది. ఇదే టెంట్ కింద మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు అదే పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి సారు దేవుని దయ వల్ల ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యిండు. మా సమస్య ఆయనకు తెలియంది కాదు. దయచేసి మా సమస్య అందరికీ తెలుసు, తొందరగా మాకు పరిష్కరించాలన్నది మీడియా ఉన్నప్పుడు మీ సమస్య తెలిసింది, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఏం తెలుసలేదు? అదే అర్థమైతలేదు అన్న. ఇప్పుడు మా సమస్య అధికారం వస్తే ఒకలాగా, అధికారం లేకపోతే ఇంకోలాగా అదే అవుతుందన్న. అధికారంలోకి రాగానే మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ చేయకపోతే మా పార్టీ నేను దగ్గరుండి మీ విఆర్ఏలకు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న విఆర్ఏలు చాలా చిన్న ఉద్యోగస్తులు, చాలని వేతనాలతోటి తాత ముత్తాతల నుంచి వెళ్ళి వాళ్ళు కుటుంబాలలో ఒక వ్యక్తి చనిపోతే అక్కడ కాపలుగా ఉండాలి, ఒక ఊర్లో గొడవలు జరిగితే అక్కడ కాపలుగా ఉండాలి. ఆ రెవెన్యూ వ్యవస్థకు ఎక్కడ ఏం భూమి ఉన్నదో, ఎక్కడ ఏ సర్వే నెంబర్ ఉన్నదో అనే విషయాలు అన్నీ తెలిసిన వ్యక్తిగా సార్ ఆ రోజు మాట్లాడడం జరిగింది. మా మంచి కోరి మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మా సమస్యను, న్యాయమైన సమస్యను ఆ సారు పట్టించుకోలేకపోవడమే మాకు చాలా బాధ వేస్తున్నదండి. ఈ యొక్క ప్రజాపాలన చెప్తున్న వ్యక్తి మన ప్రభుత్వము ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపుగా 50,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వేసినామని చెప్పింది. అయ్యా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. అందులో కేవలం మాది
ఒక 3,000 కుటుంబాలు 3,797 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఈ కుటుంబాలు కూడా నిరుద్యోగుల కుటుంబాలే. ఈ కుటుంబాలు కూడా పేదరికముకు సంబంధించిన కుటుంబాలే. ఎవరు కూడా ధనిక కుటుంబాలు లేరు. అందరూ ఈ యొక్క ఉద్యోగం గురించి 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేసుకొని కొంతమంది 340 మంది ఆల్రెడీ మరణించడం జరిగింది. ఆల్రెడీ వస్తుందా రాదా అన్న అపోహతోటి 340 మంది ఆల్రెడీ చనిపోవడం జరిగిందన్న. ఇంట్లో వారసులు కూడా భూములు ఇచ్చుకున్న వాళ్ళు పైసలు ఇచ్చుకున్న వాళ్ళు కూడా ఆ అప్పుల బాధలకు తట్టుకోలేక సూసైడ్ చేసుకొని ఒక 50 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా మారండి యొక్క ప్రభుత్వము మా యొక్క పట్ల సానుకూలంగా వివరించి మాకు న్యాయం జరగాలని మేము వేడుకుంటున్నాము. ఈరోజు శుభదినం ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో మా జనగామ జిల్లా నియోజకవర్గము శ్రీ గౌరవనీయులు పల్లరాజేశ్వర రెడ్డి గారు ఈ యొక్క సమస్య పైన మాట్లాడడం జరిగింది. గత అసెంబ్లీలో మాట్లాడాడు. ఈ అసెంబ్లీలో మాట్లాడితే ఈ యొక్క అసెంబ్లీలో గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరావు కూడా ఆ సార్ కూడా ఆ యొక్క రెస్పాన్స్ అయ్యండి అనేది శుభవార్త తెలుస్తుంది. ఒకవేళ మాకు కూడా న్యాయం జరగాలనేది మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము. నమస్తే. గత కొద్ది రోజుల నుంచి కూడా వీఆర్ఏలకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉందంటూ కూడా అనేక దఫాలుగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులకి వినతి పత్రాలు ఇచ్చారు. కానీ వీళ్ళ డిమాండ్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ ఇంద్రపార్క్ వేదికగా, ధర్నా చౌక్ వేదికగా భారీ ఎత్తున ధర్నా చేపడతా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ప్రభుత్వం పైన ఎందుకు ఈ విధంగా మరి స్పందిస్తలేదు వీళ్ళపైన అనే అంశాలు కూడా చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారు? దాదాపు చాలా రోజుల నుంచి కూడా మీరు తిరుగుతూనే ఉన్నారు, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు మీ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వంలో 80 రోజుల సమ్మె పోరాటం చేసిన ఫలితంగా గత కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబరు 81/85లను విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 20,555 మంది వీఆర్ఏల్లో 16,758 మందిని ఉద్యోగాలు ఈ ప్రమోషన్లు ఇచ్చి ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు. ఆ జీవోలోనే మిగిలినటువంటి 3,797 మంది వీఆర్ఏ ఓరస్లకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. ఆ జీవో వచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం, దీని వలన కొంత కాలయాపన జరిగింది. 2024 ఫిబ్రవరి 10వ తారీఖున వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఒక అధ్యయనం చేయాలని చెప్పేసి ఒక కమిటీని నియమించారు. సిసిఎల్ఏ కమిషనర్ గారి నాయకత్వంలో 5 ఐఏఎస్ ఆఫీసర్లతోని ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కూడా సంవత్సరం దాటినా కానీ ఇప్పటికీ ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది లేదు. గత 2 సంవత్సరాలు జీవో వచ్చి ప్రభుత్వం మారి 15 నెలలు ఉంది. కమిటీని వేసి సంవత్సరం దాటా కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వీఆర్ఏ వారసుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది. జీవో ఇచ్చారు కానీ అమలు మర్చారు. మంత్రులను కలిసాం, ముఖ్యమంత్రులు కలిసాం, ఎమ్మెల్యేలను కలిసాం, ఇతర రెవెన్యూ అధికారులను కలిసినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన లేదు. అనేక దఫాలుగా జిల్లా స్థాయిలో నిరసనలు తెలిపాం, రాష్ట్ర స్థాయిలో నిరసనలు తెలిపాం, మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేశాం, అట్లాగే ప్రజాభవన్ కార్యక్రమం లాంటి అనేక కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా సుమారు 50-60 మంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి మా వినతి పత్రాలు ఇచ్చి అయ్యా మా సమస్య పరిష్కారం కోసం అసెంబ్లీలో చర్చించమని చెప్పాం. ఇప్పుడే అందిన వార్త పల్లా రాజేశ్వర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. మా ప్రభుత్వం జీవో ఇచ్చింది, ఆ జీవోని ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి మంత్రి గారిని అడిగారని చెప్పారు. మంత్రి గారు కూడా దానికి సమాధానం చెప్పారు. రెవెన్యూ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం చేస్తున్నాం, ఇది కూడా చేస్తామని చెప్పారనేది తెలుస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపు మాకు ఒక స్పష్టమైన హామీ రాకపోతే ఈ నిరసనతోనే ఆగం, ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇలా అనేక కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అనేక మందిని ఇలా మా సభకి ఆహ్వానించాం. వీళ్ళందరి మద్దతు తీసుకుంటాం. ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసేటువంటి ఆ ప్రయత్నం కూడా చేస్తామని అందరి మద్దతుతోని తెలియజేస్తున్నాం. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా ఉంటుంది, మీరు ఇన్ని దఫలాలుగా వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవట్లేదు, ఏం చెప్తారు?
ఈ ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప కూడా దాటట్లేదు. మాది ప్రజాప్రభుత్వం అంటారు, ఇందిరమ్మ రాజ్యం అంటారు, మాది పేదల కోసమే మేము ఉన్నామని చెప్తారు. అట్లాగే మేము పాలకులం కాదు సేవకులు కానీ చెప్తున్నారు. నిజంగా ప్రజాప్రభుత్వం అయితే, నిజంగా పేదల కోసమే మీ ప్రభుత్వం ఉంటే అత్యంత దారిద్ర్యంగా కింది స్థాయి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి విఆర్ఏ వారసులకి ఎందుకు ఉద్యోగం ఇవ్వకుండా ఆపుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే జీవో నెంబర్ 81-85 ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, మీరు చెప్పే మాటల్ని రుజువు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనుకోవచ్చు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మెండు వైఖరి అనుకోవచ్చా? ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేదు? ఇప్పుడు విఆర్ఏ వారసుల పరిస్థితి ఏంటి? అంటే ప్రభుత్వం అటు ప్రైవేట్ రంగంలో చూసుకోని పరిస్థితి, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం రాని పరిస్థితి. ఇవాళ అనేక కారణాలు చెప్తుంది. కొన్ని రోజులు ఎన్నికల కారణాలు చెప్పారు, పార్లమెంట్ ఎన్నికలు అన్నారు, తర్వాత వరదలు అన్నారు, రకరకాల కారణాలు మన కమిటీ రిపోర్ట్ రావాలని చెప్పారు. అనేక కారణాలు చెప్పుకుంటా కాలయాపన చేసుకుంటా వస్తున్నారు. మా ఓపికకి మా సహనానికి ఈ ప్రభుత్వం పరీక్ష పెడుతుంది. ఇక ఈ ఓపిక పట్టేది లేదు. అందరి మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేసే ప్రయత్నం చేస్తాం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం మీద మీరు చెప్పే మాటల మీద మీది ప్రజాప్రభుత్వం అని మేము నమ్ముతున్నాం. ఇంకా సంవత్సరమే మీ ప్రభుత్వం అయింది, కాస్త ఓపిక పట్టండి, కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పేసి మేము కలిసినప్పుడు అడుగుతున్నారు. మీరు అడిగిన టయాలు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా జీపీఓ వ్యవస్థను తీసుకొస్తున్నారు. సంతోషం. కింది స్థాయిలో ఒక అధికారి ఉండటం, గ్రామాల్లో ఒక పరిపాలన అధికారి ఉండటం మంచిదే. కానీ ఈ జీపీఓ దాంట్లో అర్హత కలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, ఇప్పుడే తండ్రుల స్థానంలో 10-12 సంవత్సరాల నుంచి విఆర్ఏలుగా వృత్తి చేస్తున్నటువంటి మా విఆర్ఏలు, చదువుకున్న వాళ్ళు, అనేక అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వారసుల్లో ఉన్నారు. వీరిని కనుక మీరు జీపీఓలుగా తీసుకుంటే ప్రభుత్వానికి కూడా ఈ వ్యవస్థ బలోపేతానికి వీళ్ళు ఉపయోగపడతారు. అనుభవం కలిగిన వాళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు మెరికల్ లాంటి యువకులు వ్యవస్థకు వచ్చి చాలా సేవలు అందించడానికి ఈ బలోపేతానికి ఉపయోగపడతారని చెప్పేసి మేము కోరుతున్నాం. వారసులకు ఇవ్వకుండా కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మేము ఏమంటున్నామంటే కొత్త నోటిఫికేషను జీపీఓలకు అవసరం లేదు. జీపీఓలు ఏం పని చేయాలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, 60 డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇవ్వండి. గతంలో జీవో నెంబర్ 39 ప్రకారం 5 సంవత్సరాల సర్వీస్ ఉండి 10వ తరగతి పాస్ అయినటువంటి విఆర్ఏలకు విఆర్ఓల ఉద్యోగం ఇచ్చారు. కానీ ఇప్పుడు డిగ్రీలు ఇంటర్లు చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా అనుభవం ఉన్న వాళ్ళు. వీళ్ళకి పరీక్షలు పెట్టకుండానే డైరెక్ట్గా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.